హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు పప్పుచారు పలావ్ వండి భవిత స్కూల్ వికలాంగుల పిల్లలకి ఇద్దామని ఇవన్నీ కట్ చేసుకొని సొరకాయ ముక్కలు పప్పుచారులోకి పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఉల్లిగడ్డ, కొత్తిమీర, పుదీనా ఇలా పులుసు పిండుకొని ఆ కూరలో వేసేసుకోవాలండి. ఇలా మగ్గిన తర్వాత ఆ తర్వాత బిర్యానీకి ఒక పావు కేజీ శనగ నూనె, ఒక అర కేజీ నెయ్యి, వాటికి మెజర్మెంటు 2 కేజీలు బియ్యానికి. ఇది 150 గ్రాముల అల్లం వెల్లుల్లి పేస్ట్. కొద్దిగా వేగిన తర్వాత అందులో మెంతి కూర కూడా వేసుకోవాలండి. పలావ్లో బాగుంటుంది. పచ్చిమిరకాయలు, టమాటా ఇవి కట్ చేసుకుని పెట్టుకొని అవి కూడా వేసేసి ఆ తర్వాత బిర్యానీ ఆకులు, ఇలాచీ ఆకు, మెంతికూర ఇవన్నీ వేసుకొని కలియబెట్టుకొని ఆ తర్వాత ఎసరులు వేసుకోవాలండి. అవన్నీ మొత్తం కలిపి ఎసరు వేసుకొని ఇగురు పెట్టుకుంటే తొందరగా పలావ్ అయిపోతుంది. హడావుడిగా చేయటం అయింది. మళ్ళీ ఇంకొక పావు కేజీ నెయ్యి దాని మీద అన్నం మీద వదిలేసి ఇలా ఎగురు పెడితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి 12 అయిపోయింది. పాప పిల్లలు అన్నం కోసం ఎదురు చూస్తున్నారు. టీచర్స్ మనం అందరం కలిపి వడ్డించామండి. ఈ రోజైతే నేను ఇలా చేశాను.